హాయ్ అందరికీ. అందరూ బాగున్నారా? సో, మనందరికీ క్రేవింగ్స్ అనేవి ఉంటాయి. సో, మా హస్బెండ్‌కి ఈరోజు క్రేవింగ్ ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా అంట. సో, ఆ ప్రాసెస్ ఎలా చేయాలో చూపించేస్తాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. చేసేద్దాం రండి. సో, ఫస్ట్‌గా స్టవ్ ఆన్ చేసుకుందాము. సో, ఇప్పుడైతే బటర్ వేస్తున్నాను. పడ్డమే లేదు. సో, బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేనైతే స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. సో, జింజర్ గార్లిక్ ఇట్లాగా వేస్తున్నాను. కొన్ని క్యాష్యూస్, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ టొమాటో ఇవి కొంచెం ఫ్రై చేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాము. సో వాటర్లో బాయిల్ చేస్తాను. సో కొంచెం ఫ్రై చేసుకుందాము. సౌండ్ సో ఇది ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో వాటర్లో అయితే బాగా బాయిల్ అవ్వాలి, మెత్తంగా అయిపోవాలి. సో వాటర్లో అయితే బాయిల్ అవ్వాలి ఇవి. ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాము. బాగా బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. సో ఇప్పుడైతే చూసేద్దాం బాయిల్ అయ్యాయా లేవా అని చెప్పి. సో బాగా బాయిల్ అయ్యాయి, వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయింది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సో ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ జార్లో వేసేసుకుందాం ముందు. అరహో ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం. సో మిక్సీ పట్టుకునే దాన్ని ఇప్పుడు మనం వడకట్టుకుందాము. సో నేనైతే వాటర్ వేసుకున్నాను. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. అండ్ ఇప్పుడైతే బటర్ యాడ్ చేస్తున్నాను. సో బటర్ అయితే మెల్ట్ అవుతుంది. ఇప్పుడు జీరా యాడ్ చేశాను. అండ్ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫ్రై చేసుకున్నాము. సో నేను బటర్లోనే ఫ్రై చేస్తున్నాను. సో నేను ఆయిల్ అయితే ఏం యాడ్ చేయడం లేదు. సో ముందుగా వడకట్టుకున్న వాటర్ అయితే వేసుకున్నాను. సో ఇది బాగా తిక్కొచ్చేదాకా మనము కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్, తగినంత పసుపు అండ్ తగినంత కారం. సో మనం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ముందు పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి పేస్ట్లో ఇప్పుడు మనం కారం అనేది చూసుకొని వేసుకోవాలి. సో టూ మచ్ స్పైసీ అయిపోద్ది. సో ఇది బాగా థిక్గా ఫామ్ అవ్వాలి వాటర్ అంతా.
సో ఇప్పుడు పన్నీర్ని అయితే కొంచెం టోస్ట్ చేసుకుందాము బటర్లో. అప్పుడు మనకి కొంచెం క్రిస్పీగా ఉంటుంది కర్రీలో పడినప్పుడు. సో కర్రీ అయితే దగ్గర పడుతుంది బాగా. సో ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి, అప్పుడే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. సో మనం పన్నీర్ని ఇట్లాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాము. అప్పుడు మనకి 4 సైడ్స్ అనేవి బాగా కుక్ అవుతాయి. చూడండి థిక్గా ఫామ్ అవుతుంది కన్సిస్టెన్సీ అనేది. సో ఇటు పక్క పన్నీర్ కూడా టోస్ట్ చేస్తున్నాను. సో ఇలాగా లైట్ బ్రౌనిష్ కలర్లో వస్తే అప్పుడు మనకి ఫ్లేవర్ బాగుంటుంది, కొంచెం క్రిస్పీగా కర్రీలో. అంటే అట్లా ప్లెయిన్ వేస్తే ఒకసారి కొంచెం ఎగుడు కొట్టద్ది. సో ఇట్లాగా టోస్ట్ చేసి వేసుకుంటే మనకి బాగుంటుంది నోటికి రుచిగా. సో ఇప్పుడు మనం ఈ పన్నీర్ని దీంట్లో వేసుకుందాం. సో మనం చాలా స్లోగా స్టిర్ చేయాలి, గట్టిగా చేస్తే పన్నీర్ అనేది పీసెస్గా క్లమ్జీ అయిపోద్ది. సో స్లోగా తిప్పుకోవాలి. సో ఫైనల్గా కసూరి మేథి చూడండి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది మొత్తము. సో మీకు క్రీమ్ కావాలంటే క్రీమ్ కూడా అడిషనల్గా వేసుకోవచ్చు, బట్ నేనైతే క్రీమ్ యూజ్ చేయడం లేదు. ఆ స్వీట్నెస్ ఫ్లేవర్ ఒక్కొక్కసారి నచ్చదు, ఒకసారి నచ్చదు. సో మోస్ట్లీ ఇట్లానే ప్రిపేర్ చేసుకుంటాము. సో మీకు క్రీమ్ ఉంటే క్రీమ్ అయినా వేసుకోవచ్చు అడిషనల్గా. మినీ పరాటా నేను చేయలేదు అనుకోండి, రెడీమేడ్ ఇవి. సో మన పన్నీర్ బటర్ మసాలా రెడీ.